రైట్. కృపగల దేవుడు మన ప్రభు అయిన యేసయ్య పరిశుద్ధ నామములో కూడి వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. కొద్దిసేపు దేవుని మాటలు విందాం. పరిశుద్ధ గ్రంథం నుండి 66వ కీర్తన 16-17 వచనాలు చదవండి ఒకసారి. దేవుని యందు భయభక్తులు గలవారలారా, మీరందరూ వచ్చి ఆలకించుడి. ఆయన నా కొరకు చేసిన కార్యములను నేను వినిపించదను. ఆయనకు మొరపెట్టి తిని అప్పుడే నా నోట శ్రేష్టమైన కీర్తన ఉండెను. హల్లెలూయా. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రభువా నీకు వందనాలు. ఇప్పటి వరకు పాటల్లోను, కీర్తనలోను, ఆరాధనలోను, సాక్ష్యంలోను మీరుండి మమ్మల్ని బలపరిచిన దేవా స్తోత్రం. కొద్దిసేపు నీ మాటలు వినాలని ఆశతో ఉన్నాము నాయన. చదవబడిన లేఖన భాగం నీ బిడ్డలకు వివరించే జ్ఞానం నాకు లేదు. నీ సిలువు చాటు నన్ను మరుగుపరుచుకొని నీ మాటలు మాకు వినిపించి నీ లేఖనానుసారంగా జీవించే కృప మాకు అనుగ్రహించి మహిమ పొందమని మా ప్రభు అయిన యేసయ్య పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొనుచు ప్రార్థిస్తున్నాను మా పరమ తండ్రి. ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, చదవబడిన లేఖన భాగంలో భక్తుడైన దావీదు అంటున్నాడు కదా, అయ్యా మీరందరూ రండి, యెహోవా యందు భయభక్తులు గలవారులారా, మీరందరూ వచ్చి ఆలకించండి. ఆయన నా కొరకు చేసిన కార్యములను నేను వినిపించదను. ఎంత గొప్ప మాట చెప్తున్నాడండి. హల్లెలూయా. అయ్యా రండి, మీరు నా యొద్దకు రండి. ఆయన నా పక్షంగా చేసిన కార్యాలు నేను వివరిస్తాను. నేను మొరపెట్టాను, అప్పుడే నా నోట శ్రేష్టమైన కీర్తన ఆయన ఉంచాడు అని అంటున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎంత గొప్ప సాక్ష్యం అండి. ప్రభు అంటున్నాడు, రండి నన్ను గూర్చి వివరించండి, సర్వలోకమునకు వెళ్ళి సర్వసృష్టికి సువార్తను ప్రకటించండి, నేను మీ పట్ల జరిగించిన కార్యాలను తెలియజేయండి వారికని భక్తుడు అంటున్నాడు కదా. అయ్యా రండి, నా పట్ల జరిగించిన కార్యాలు మీకు వివరిస్తాను. నేనేం చేయలా, దేవునికి నేను మొరపెట్టుకున్నాను, ఆయన శ్రేష్టమైంది నా నోట ఉంచాడు, అదే కీర్తన. హల్లెలూయా. కీర్తన ఉంచటం ఏంటండి? కీర్తన ఉంచితే అద్భుతమైన కార్యాలు జరుగుతాయి. అది జరుగుతాయి. పౌలు శీలలు చెరసాల్లో ఉంటే వాళ్ళు ఏం చేశారండి? పాటలు పాడుకుంటూ దేవుని ప్రార్థిస్తూ మొరపెట్టాడు. చెరసాల పునాదులు కదిలించిన దేవుడు. హల్లెలూయా. శ్రేష్టమైన కీర్తన నా నోట ఉంచాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయనకు నువ్వు మొరపెడితే పేతురుని తీసుకెళ్లి జైల్లో పెట్టాడు. మార్కు అను మారు పేరు గల యోహాను తల్లి అయిన మరి ఏంటి అనేకులు కూడి దేవునికి మొరపెడతా ఉంటే దేవుడు చెరసాలను కదిలించి వేసి దేవుని దూతను పంపించి తీసుకొని వచ్చి వారు ఎక్కడైతే మొరపెడతా ఉన్నారో, వారు ఎక్కడైతే ప్రార్థన చేస్తూ ఉన్నారో, వారు ఏ స్థలంలో అయితే ఉన్నారో ఆ చోటికి దేవుని దూత తీసుకొని వచ్చి ఆ దైవజనుడు అక్కడ వదిలి వెళ్ళింది. హల్లెలూయా. మొరలో అంత పవర్ ఉంది. దేవుని సన్నిధిలో నువ్వు మొరపెడితే అద్భుతాలు చూస్తావు. దేవుని సన్నిధిలో నీవు మొరపెడితే గొప్ప అద్భుతాలు నీ పట్ల దేవుడు జరిగిస్తాడు. మేమేం చేయలేదు, మా వెనకాలేం బ్యాక్గ్రౌండ్ లేవు, మా వెనకాలేం లేదు. దేవుడు నాకు ఇచ్చిన 3 కోట్లు 3 పిల్లలు అంతే. ఆ 3 పిల్లలే నా ఆస్తి. ఆ 3 నాతో నా దేవుడు నాకు ఇచ్చిన ఆస్తి. దేవుని సన్నిధిలో ప్రార్థించడం తప్ప మేమేం చేయలేని పరిస్థితి. అయినప్పటికీ ప్రభు అద్భుతాలు మరుసటి రోజే, ప్రార్థించిన మరుసటి రోజునే అద్భుతాలు చేశాడు దేవుడు. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, నువ్వు చేయవలసింది ఒకటే, దిగులు చీకు చింత చెందవలసిన పనేమీ మనకు లేదు. దేవుడు అద్భుతాలు చేస్తాడు. కీర్తనకారుడు 116వ కీర్తన 1-2 వచనాలు మనం చూసినట్లయితే, యెహోవా నా మొరను నా విన్నపములు ఆలకించి ఉన్నాడు, కాగా నేను ఆయనను ప్రేమించుచున్నాను, ఆయన నాకు చెవియొగ్గెను, కావున నా జీవిత కాలమంతయు నేను ఆయనకు మొరపెట్టెదను. హల్లెలూయా. అవసరాలు తీరేదాకో, అక్కర్లు అయిపోయినాకో, నీ అప్పులు తీరేదాకో, నీ పిల్లలకు ఉద్యోగాలు వచ్చేదాకో, పెళ్ళిళ్ళు అయ్యేదాకా కాదు, నీ జీవిత కాలమంతయు యెహోవాకు మొరపెట్టాలి. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధిలో మొరపెడతాం నేర్చుకోవాలి. దేవుని సన్నిధిలో మొరపెట్టడం ముఖ్యమా? అది మన అవసరం. నిత్యము దేవుని సన్నిధిలో మొరపెట్టాలి. కొన్ని పాయింట్స్ చెప్పి నేను ముగిస్తాను. మొదటిగా చూడండి, ఇర్మియా గ్రంథము 33వ అధ్యాయం 3వ వచనం అందరికీ తెలిసిన సుపరిచితమైన వాక్యమే. నాకు మొరపెట్టును,
నేను నీకు ఉత్తరం ఇచ్చేదను. నీవు గ్రహింపలేని గొప్ప సంగతులను, నిగూఢమైన సంగతులను నీకు నేను తెలియజేస్తాను. పరీక్షలకు వెళ్ళే ప్రతి బిడ్డకు నేను నేర్పేది అదే. మీరు చేయవలసింది అదే. మొదటగా ఈ వాక్యాన్ని చదువుకొని ప్రార్థన చేసుకొని మీరు పరీక్షకు వెళ్ళండి. ప్రభువు మీకు తెలియని విషయాలు తెలియజేస్తాడని దేవుని వాక్యం అంటూ ఉంది. నీకు తెలియని విషయాలు నాకు మొరపెట్టు, నేను నీకు ఉత్తరం ఇస్తాను. నీవు గ్రహింపలేని, నీకు తెలియనివి, నీవు గ్రహింపలేనివి అవి నీకేం చేస్తానంటున్నాడు? గొప్ప సంగతులను, నిగూఢమైన సంగతులను నీకు నేను తెలియజేస్తును. హల్లెలూయా. మొట్టమొదటిగా దేవుడు చేసే మొట్టమొదటిగా నువ్వు మొరపెడితే పని, నీకు తెలియని విషయాలు తెలియజేస్తాడు. నిగూఢమైన సంగతులను దేవుడు నీకు తెలియజేస్తాడు. రెండవదిగా 51 కీర్తన 15వ వచనాన్ని చూడండి. ఆపత్కాలమున నీవు నన్ను గూర్చి మొరపెట్టుము, నేను నిన్ను విడిపించెదను, నీవు నన్ను మహిమపరచెదవు. హల్లెలూయా. ఆపదలో ఉన్నావా? అవసరతలో ఉన్నావా? అక్కరలో ఉన్నావా? నీవు నాకు మొరపెట్టు, నేను నిన్ను విడిపిస్తాను, నీవు నన్ను మహింపరుస్తావు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నీవు మోయలేని బరువు ఏమైనా పెట్టట్లేదు. నువ్వు ఆయనకు మొరపెడితే, ఆపత్కాలంలో నువ్వు ఆయనకు మొరపెడితే ఆపద నుంచి నిన్ను విడిపిస్తానని దేవుడు ఈ ఉదయకాల సమయం మనతో మాట్లాడుతున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నా వెనకాల ఎవడు లేడే, నాకు ఇచ్చే సహాయం చేసేవాడు లేడే, నా బ్యాక్గ్రౌండ్ లేదే, నా పరిస్థితులు బాగోలేదని నువ్వు చింతించాల్సిన పని లేదు. నీకు ఉన్నవాడు గొప్పవాడు, మహిమైశ్వర్యం కలిగిన దేవుడు. నీవు ఆయన ఘనపరిస్తే ఆ మహిమైశ్వర్యం చొప్పున ప్రతి అవసరత తీర్చి, అక్కర్లు తీర్చి, నిన్ను విడిపించి బలపరిచే దేవుడు మనతో ఉన్నాడు. హల్లెలూయా. చూడండి, కీర్తన 55వ కీర్తన 16-17 వచనాలు. 55, 16, 17. అయితే నేను దేవునికి మొరపెట్టుకొందును, యెహోవా నన్ను రక్షించును. సాయంకాలమున, ఉదయమున, మధ్యాహ్నమున నేను దానించుకొందును, మొరపెట్టుకొందును, ఆయన నా ప్రార్థన ఆలకించును. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, నిన్ను రక్షించే దేవుడు, నీ కుటుంబాన్ని రక్షించే దేవుడు, నీ భర్తను రక్షించే దేవుడు, నీ కుటుంబంలో రక్షణ పొందని వారిని రక్షించే దేవుడు ఆయన. నువ్వు ఎప్పుడెప్పుడు ప్రార్థన చేయాలి? నీ అవసరతలోనో నీ ఇరుకులోనే కాదు. ఎప్పుడంటున్నాడు? సాయంకాలము, ఉదయము, మధ్యాహ్నము నేను ఆయనకు మొరపెట్టుకుందును. ఆయనకు మొరపెట్టు అన్నాడుగా. నువ్వు మొరపెట్టట్లేదు, కార్యం జరగట్లా. మనం హృదయపూర్వకంగా మొరపెట్టట్లేదు, దేవుడు కార్యం జరిగించట్లా. ఆయన అంటున్నాడు కదా, ఆపత్కాలమున అన్నాడు. అలాగనే ఆయన దేవునికి మొరపెట్టుకుందును, యెహోవా నన్ను రక్షించును. సాయంకాలము, ఉదయమున, మధ్యాహ్నమున నేను ధ్యానించుచు మొరపెట్టుకుందును, ఆయన నా ప్రార్థన ఆలకించును. ఆలకించే దేవుడు ఆయన, త్రోసిపుచ్చే దేవుడు కాదు. నువ్వేదో ప్రార్థన చేసుకుని మొరపెడుతుంటే చెవి తిప్పుకునే దేవుడు కాదు ఆయన. నీ ప్రార్థన ఆలకించే దేవుడు. కానీ నువ్వు చేసే విధానంలో చేస్తే, దేవుడు చెప్పినట్లు చేస్తే, దేవుడు మనకి ఆజ్ఞ ఇచ్చినట్లు చేస్తే, ఆయన అనుసరించి నడిస్తే నిన్ను రక్షించే దేవుడు ఆయన. చూడండి, కీర్తనకారుడు 56వ కీర్తన 9వ వచనం. 56వ కీర్తన 9వ వచనం. నేను మొరపెట్టు దినమున ఎవరంట? శత్రువు వెనుకకు తిరుగుదురు, దేవుడు నా పక్షమున ఉన్నాడని నాకు తెలియను. ఎలా తెలుస్తుంది? శత్రువు వెనక్కి తిరిగి వెళ్ళిపోతాడు కనుక దేవుడు నా పక్షమున ఉన్నాడు కనుకే. మనకు శత్రువు ఎవడో? సాతానుడు మన గృహాలలో ప్రవేశించి కుటుంబాలలో అలజడికి కలుగజేసి నెమ్మది లేకుండా, శాంతి లేకుండా, సమాధానం లేకుండా, ప్రేమ లేకుండా ఆయన చేస్తూ ఉంటే దేవుడు అంటున్నాడు కదా, నువ్వు ప్రార్థన చేసావనుకో నీ శత్రువు నేను పారదోలుతా, నీ కుటుంబం సమాధానంగా ఉంటుంది, శాంతిని కలిగి ఉంటుంది, నీ కుటుంబానికి రక్షణ నేను అనుగ్రహిస్తా. ప్రియమైన దేవుని బిడ్డల, అది ఎలా తెలుసుకుంటావు? శత్రువు నీలో నుండి పారిపోతే, కుటుంబం సమాధానంగా ఉంటే నువ్వు అప్పుడు అనుకుంటావు దేవుడు నా పక్షంగా ఉన్నాడని. అప్పుడు నువ్వు తెలుసుకుంటావని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. హల్లెలూయా. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, చూడండి 34వ కీర్తన 17వ వచనంలో, నీతిమంతులు మొరపెట్టగా యెహోవా ఆలకించును, వారి శ్రమలన్నిటిలో నుండి ఆయన రక్షించును. హల్లెలూయా. నీతిని అనుసరించి నడిచేవాడు మొరపెట్టాలి. ప్రతి వాడు మొరపెడతాడు. అన్నీ ఉన్నప్పుడు
అన్నీ ఉన్నప్పుడు ఎవడు దేవుని సన్నిధికి రాడు. ఆరోగ్యం క్షీణించి ఇంట్లో ఇబ్బందికరమైన పరిస్థితులు ఏర్పడ్డప్పుడు, కుటుంబాలలో అలజడినప్పుడు అప్పుడు వస్తారు దేవుని సన్నిధికి. కానీ దేవుని వాక్యం అంటుంది, నీవు నీతిని అనుసరించి మొరపెట్టు. ఏమంటుంది? నీతిమంతుడు మొరపెట్టగా యెహోవా ఆలకించును, వారి శ్రమలన్నింటిలో నుండి ఆయన రక్షించును. హల్లెలూయా. గుర్తుపెట్టుకోండి, కొన్ని ట్రిక్స్ మనం తెలుసుకోవాలి. నీతిని అనుసరించి నడకుండా నీ ఇష్టానుసారంగా నువ్వు ప్రవర్తిస్తూ మొరపెట్టడం వల్ల ఉపయోగం లేదు. నీతిని అనుసరించి నడువు. నీతి ఎలా వస్తుంది? యేసు రక్తంలో కడగబడినవాడు, క్రీస్తుని అంగీకరించినవాడు, మనసు మార్చుకున్నవాడు, రక్షణ పొందినవాడు, దేవుని వెంబడించేవాడు, నీతి మార్గంలో అనుసరించి నడిచేవాడు, వాడు మొరపెడితే దేవుడు ఆలకిస్తాడట. అలాగనే ఈ దీనుడు మొరపెట్టగా 34వ కీర్తన 6వ వచనం, ఈ దీనుడు మొరపెట్టగా యెహోవా ఆలకించును, అతని శ్రమలన్నింటిలో నుండి అతనిని రక్షించును. శ్రమలో అన్నింటిలో నుండి దేవుడు నిన్ను రక్షిస్తాడని ఈ ఉదయకాలం దేవుని వాక్యము ద్వారా ప్రభు మనల్ని హెచ్చరిస్తున్నాడు. 90వ కీర్తన 9వ కీర్తన 15వ వచనాన్ని చూడండి. అతడు నాకు 91వ కీర్తన 15, అతడు నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను, శ్రమలన్నింటిలో నుండి ఏం చేస్తాడట? శ్రమలన్నింటిలో అతనికి తోడై ఉండి నేను అతన్ని విడిపించి గొప్ప చేసేదను. హల్లెలూయా. దేవునికి స్తోత్రం చెప్పండి. 2 చేతుల పైకెత్తి. దేవుడు గొప్ప చేస్తాడంటండి. ఆయనను ఎలాగను స్తుతించాలి. అతడు నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇస్తా. అతడు దీనుడై అతడి నీతిని అనుసరించి నడుస్తూ మొరపెడితే అతని శ్రమలన్నింటిలో నుంచి విడిపించి అతనికి తోడై అతను రక్షించి అతన్ని గొప్ప చేస్తానని దేవుని వాక్యం అంటా ఉంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయం దేవుని వాక్యాన్ని వింటున్న నీవైనా నేనైనా మనమందరము దేవుని సన్నిధిలో నీతిని, న్యాయంని, యథార్థతను కలిగి దేవుని సన్నిధిలో మొరపెడితే తప్పక దేవుడు నీ మొర ఆలకించి నీ శ్రమలన్నిటిలో నుంచి విడిపించి రక్షించి నీకు తోడై ఆయన నడిపిస్తారని ఈ ఉదయకాల సమయం దేవుని వాక్యం మనకు బోధిస్తూ ఉంది. 17 ఇర్మియా గ్రంథం 14వ అధ్యాయం మనం 17వ అధ్యాయం 14వ వచనాన్ని మనం చూసినట్లయితే, యెహోవా నీవు నన్ను స్వస్థపరచుము, నేను స్వస్థత నందును, నన్ను రక్షించము, నేను రక్షించబడుదును, నేను నిన్ను స్తోత్రించుటకు నీవే కారణభూతుడువు. హల్లెలూయా. ఒకవేళ స్వస్థత కావాలని మనం ప్రార్థన చేస్తే దేవుడే ఇవ్వాలంట ఆ స్వస్థత. నువ్వు ఎక్కడో మంచి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్కి వెళ్ళినా ఏదో ఒక లోపం చెప్తాడు. ఇదిగో ఈ ఒకదానికి బదులు ఇంకోటి చెప్పి నిన్ను భయపెట్టవచ్చు. కానీ పరమ వైద్యుడు ఆయన స్వస్థపరచును అని అంటుంది. ఆయనే రక్షించును, ఆయనే గాయము చేయును, ఆయనే గాయము కట్టును. ప్రియమైన దేవుని బిడ్డలారా, యెహోవా నీవు నన్ను స్వస్థపరచుము, నేను స్వస్థత నొందుదును, నన్ను రక్షించుము, నేను రక్షించబడదు, నేను నిన్ను స్తోత్రించుటకు నీవే కారణము. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధిలో మనం ప్రార్థిస్తే నీతిమంతుని విజ్ఞాపన బహుబలం గలదై అతన్ని రక్షించును, కాపాడును, స్వస్థపరచునని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, మనకు స్వస్థత కావాలా, రక్షణ కావాలా, శ్రమలో నుంచి విడుదల కావాలా, ఏది కావాలన్నా అన్నిటికీ మందు ఒకటే. గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్తే ఒకటే మందు ఇస్తారు. ఏంటది? పారాసిటమాల్. నువ్వు కాళ్ళ నొప్పులన్నా, కీళ్ళ నొప్పులన్నా, కడుపు నొప్పి అన్నా, ఏ నొప్పి అన్నా అదే మందు. వేరేది ఎవరో పారాసిటమాలే గవర్నమెంట్ హాస్పిటల్లో దొరుకుద్ది, అది ఇచ్చేస్తారు. అలాగనే నీ జబ్బులన్నిటికీ ఒకటే మందు ఎక్కడ. అది ఇబ్బంది అయినా, ఇరుకైనా, శ్రమ అయినా, కరువైనా, కాటకమైన, అస్వస్థత అయినా, ఏ బాధ అయినా నీకు ఒకటే మందు, దేవుని సన్నిధిలో నీవు మొరపెట్టడం. హల్లెలూయా. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, 145:18 వచనాన్ని చూడండి. తనకు మొరపెట్టు వారందరికీ, తనకు నిజముగా మొరపెట్టు వారందరికీ యెహోవా సమీపముగా ఉన్నాడట. హల్లెలూయా. అంటే నిజంగా కాకుండా కూడా మొరపెట్టేవారు ఉన్నారు. మొక్కుబడి ప్రార్థనలు చూడండి. నిజంగా మొరపెట్టేవాడు ఎవడు? దేవుని సన్నిధిని విడిచిపెళ్ళడు. చూడండి, దారిలో మోటార్ సైకిల్ మీద నడుచుకుంటూ వెళ్తాడు, లేదు గుళ్ళోకి వెళ్ళి ప్రార్థన చేసుకుంటాడు. ఆ గుడిని చూసి ఇలా ఇలా అనుకొని వెళ్తుంటాడు. ఆడు నిజమైన ప్రార్థన కాదు అది, ఏదో చెయ్యాలి అని అనుకుని చేసుకుని వెళ్ళిపోతాడు. దేవుని వాక్యం అంటా ఉంది కదా, నాకు నిజముగా మొరపెట్టు వారందరికీ దేవుడు సమీపంగా ఉంటాడని దేవుని వాక్యం అంటా ఉంది. నువ్వు మొరపెడితే దేవుడు నీకు సమీపంగా ఉంటాడు. దేవునికి నువ్వు మొరపెడితే నీ ప్రక్కనే ఉంటాడు, నీతో మాట్లాడతాడు.
నిన్ను బలపరుస్తాడు, నీ గాయం కడతాడు, నిన్ను స్వస్థపరుస్తాడు, నీకు తోడుగా ఉండి రక్షిస్తాడు, నీ కుటుంబంలో రక్షణను కలుగు చేస్తాడు. ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయం 7వ వచనాన్ని చూడండి ఒకసారి. ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయం ఎంత చక్కని మాట అక్కడ వ్రాయబడి ఉందంటే, ఏలయనగా మనము ఆయనకు మొరపెట్టినప్పుడల్లా మన దేవుడైన యెహోవా మనకు సమీపముగా ఉన్నట్లు మరి ఏ గొప్ప జనమునకు ఏ దేవుడు సమీపముగానున్నాడు. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, నువ్వు మొరపెడితే మన దేవుడు మనకు సమీపంగా ఉన్నట్టు ఈ లోకములో ఉన్న ఏ దేవుడు దేవతలు అనబడిన వారు సమీపంగా లేరు అని దేవుని వాక్యం అంటూ ఉంది. నీవు మొరపెట్టు, నీ దేవుడు నీ పక్కనే ఉంటాడు, నీకు సమీపంగా ఉంటాడు, నీ మొర ఆలకిస్తాడు, నిన్ను రక్షిస్తాడు, నిన్ను బలపరుస్తాడు, నిన్ను స్వస్థపరుస్తాడు, నీ ఇబ్బంది అన్నిటిలో నుంచి విడిపించి తప్పించి రక్షించగల సమర్థుడు ఆయన. హల్లెలూయా. చూడండి లూకా సువార్త 18వ అధ్యాయము 7వ వచనం. దేవుడు తాను ఏర్పరచుకున్నవారు దివారాత్రులు తన్ను గూర్చి మొరపెట్టుచుండగా వారికి న్యాయము చేయడా. ఆయన ఏర్పరచుకున్న వారిని దివారాత్రులు ఆయన్ని మొరపెట్టాలని దేవుడు చెప్తా ఉన్నాడు. కానీ మనం చెయ్యం. మన అవసరతలు ఉన్నప్పుడే, మనకు అవసరం ఉన్నప్పుడే, మనకు అక్కర్లు ఉన్నప్పుడే, మన ఇంట్లో ఇబ్బంది ఉన్నప్పుడే అప్పుడే మనం మొరపెడతాం. కానీ దేవుడు స్వయంగా ఆయనే చెప్తున్నాడు, దేవుడు తాను ఏర్పరచుకున్నవారు దివారాత్రులు తన్ను గూర్చి మొరపెట్టుచుండగా వారికి న్యాయము చేయడా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక పని దేవుడు మన పట్ల జరిగించాలంటే నువ్వు దివారాత్రులు ఆయనకు మొరపెట్టమని దేవుని వాక్యం అంటా ఉంది. దేవుని సన్నిధిలో నువ్వు ప్రార్థిస్తే ప్రతి కార్యం జరిపిస్తానని దేవుడే చెప్తున్నాడు. మనం చేయవలసిందల్లా దివారాత్రులు ఆయన ధ్యానించుకోవటమే. కీర్తనాకారుడు 119వ కీర్తన 145వ వచనం. 119వ కీర్తన యెహోవా హృదయపూర్వకముగా నేను మొరపెట్టుచున్నాను, నీ కట్టడలను నేను గైకొనున్నట్లు నాకు ఉత్తరమిమ్ము. హృదయపూర్వకముగా నీవు మొరపెడితే దేవుడు నీకు ఉత్తరం ఇస్తానని దేవుని వాక్యం ద్వారా ఈ ఉదయకాల సమయం ప్రభు మనల్ని హెచ్చరిస్తున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, హృదయపూర్వకంగా నేను నీకు మొరపెడతానయ్యా, ఈ కార్యం నాకు జరిపించాలయ్యా, ఈ కార్యం నాకు జరిగించునాయనా, నా కుటుంబంలో ఈ కార్యమును జరిగిస్తావని నమ్ముతున్నాను ప్రభా అని హృదయపూర్వకంగా దేవుని సన్నిధిలో నువ్వు మొరపెడితే తప్పక దేవుడు కార్యము జరిగిస్తాడు. చివరిగా 15 నిర్గమాకాండం 11వ వచనాన్ని తేండి ముగించేస్తాను. నిర్గమాకాండము 15వ అధ్యాయము 11వ వచనం. యెహోవా వేల్పులలో నీ వంటి వాడెవడు, పరిశుద్ధతను బట్టి నీవు మహనీయుడవు, స్తుతి కీర్తనలను బట్టి నీవు పూజ్యుడవు, అద్భుతములు చేయువాడవు, నీ వంటి వాడెవడు. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన వంటి దేవుడు ఈ లోకంలో ఎవరు లేరు. దేవుళ్ళుగా దేవతలుగా పిలవబడిన వారు ఎవ్వరూ ఆయన సాటి రారు. దేవుడు వేల్పులలో నీ వంటి వాడెవడయ్యా, నీ సాటి ఎవరు తండ్రి, వేల్పులలో నీ వంటి వాడు అక్కడ ఎవడనో లేడు అని దేవుని వాక్యం అంటా ఉంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, నువ్వు చేయవలసిన పని ఒకటే. 10 విషయాలు మీకు చెప్పాను. మొదటగా ఆయన నువ్వు ఉత్తరం ఇస్తాడు, గ్రహింపలేని గొప్ప సంగతులు నీకు తెలియజేస్తాడు. రెండవది నిన్ను విడిపిస్తాడు. మూడవది ఆయన రక్షిస్తాడు. నాలుగవది శత్రువులు నీ దగ్గరికి రారు. ఐదవది శ్రమలో నుండి నిన్ను విడిపిస్తాడు. ఆరవది శ్రమలన్నిటిలో నిన్ను విడిపించి రక్షించే దేవుడు. ఆయన అంటున్నాడు కదా, నిన్ను గొప్ప చేస్తాను, నీకు తోడై ఉంటాను, అలాగనే నిన్ను స్వస్థపరుస్తాను, నీకు సమీపంగా ఉంటాను. ఎలాగనగా మనం ఆయనకి మొరపెట్టినప్పుడల్లా ఆ మన దేవుడు వంటి దేవుడు ఈ లోకంలో ఎవరు లేరని నువ్వు దివారాత్రులు ప్రార్థిస్తే నీ మొరను ఆలకించి నీకు న్యాయం చేకూరుస్తానని హృదయపూర్వకంగా దేవుణ్ణి నువ్వు ఆరాధిస్తే ప్రభువు తప్పక నిన్ను నీ కుటుంబాన్ని రక్షిస్తానని దేవుడి ఉదయకాలం సెలవిస్తున్నాడు. ఆ రీతిగా మనముండి దేవుని సన్నిధిలో ప్రార్థించే వారంగా ఉండాలి. వేల్పులలో ఆయన వంటివాడు ఎవరు లేడు. ఈ లోకంలో ఆయన తప్ప మనల్ని రక్షించే దేవుడు ఎవరు లేరు. మనల్ని రక్షించి తప్పించగల సమర్థత కలిగిన దేవుడు మన దేవుడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నీవు చేయవలసిన పని ఒకటే, ఆయన సన్నిధిలో నిత్యము మొరపెడతా ఉండాలి. నిత్యము మొరపెడుతూ ఉంటే ఎప్పుడంట, సాయంకాలము
ఉదయము మధ్యాహ్నము ధ్యానించు. అంతేకాదు దివారాత్రులు దాన్ని ధ్యానించువాడు ధన్యుడు అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. ఆ రీతిగా దేవుని సన్నిధిలో మనం మొరపెడుతూ ఆయన ఇచ్చే దీవెనలు మనము, మన కుటుంబాలు, మన సంఘము పొందుకు